కమలాపురం వేదికగా రెండవ రోజు మహానాడు సంబరాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలకు కూడా దిశ నిర్దేశించడం. ఈ నేపథ్యంలో 6 ప్రధానమైనటువంటి సిద్ధాంతాలను కూడా ఈరోజు చర్చించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఇంతవరకు 36 మహానాడులు జరిగాయి. ఏ మహానాడుకు లేని ప్రత్యేకత కడపలో జరుగుతున్న ఈ మహానాడుకు ఉంది. కారణం ఏమంటే గత సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఎన్డీఏ మీద అభిమానంతో విశ్వాసంతో భారీ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మహానాడు నభూతో నభవిష్యత్తుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడపలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దీంట్లో అతి ముఖ్యమైన విషయాలంటే లోకేష్ బాబు గారు ప్రతిపాదించిన 6 శాసనాలు ఇవన్నీ అమల్లోకి వస్తే ప్రజల కార్యకర్తలు కానీ పార్టీ కానీ చిరకాలం ఉంటుంది. ప్రజలందరూ కోరిక ఒకటే, లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పార్టీ 10 కాలాల పాటు పటిష్టంగా ఉంటుంది, 30 ఏళ్ళ కాలాలు అధికారంలో ఉంటుందనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఉంటారు, ఈయన పార్టీ కానీ పటిష్టం చేస్తే ఇద్దరూ ఏకమైతే తప్పకుండా పార్టీ బాగా ఉంటుందని ఆలోచన చేత ఈ 6 శాసనాల్లో కూడా పార్టీ కార్యకర్త అధినేత, స్త్రీశక్తి, టెక్నాలజీ ఇటువంటివన్నీ ప్రవేశపెట్టారు. రైతుకు భరోసా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా అమలు చేయాలి. ప్రజలు మా మీద ఉండే నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పాటు పడుతుందని చెప్పేదానికి ఈ మహానాడు బాగా ఉపయోగపడతాను.